అమరావతి మెగా ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి నారాయణ గారు అమరావతి నిర్మాణ విషయంలో ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారండి. మనం ఇప్పుడు అప్డేట్ మీద తెలుసుకుంటాం. మే 2వ తారీఖు నుంచి అమరావతి నగరంలో మనం ఇప్పుడు అమరావతి రాజధానిగా చెప్పుకోతున్న ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా నిర్మాణాలు మరియు యంత్రాలు జేసీబీలు ప్రొక్లైన్లు రోడ్డులో కనబడతాయి. ఎక్కడ పడితే అక్కడ కార్మికులు వేలాది సంఖ్యలో పనిచేస్తూ ఉంటారు. కారణంగా కాస్త దుమ్ము ధూళి ఎక్కువగా ఉండవచ్చు అమరావతి వాసులకి. దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇకపోతే అమరావతి నిర్మాణంలో క్రీడా నగరం గురించి కానివ్వండి, కొండపల్లి ఏరియాలో గ్రావెల్ గురించి కానివ్వండి, ఇతరత్ర చాలా విషయాలు భవనాలు ఉద్యోగస్తుల నిలయాల గురించి అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఒక్క విమానాశ్రయం కోసమే అదనపు భూసేకరణ చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం క్రీడా నగరం నిర్మాణం కోసం అదనంగా 30-40 వేల ఎకరాల భూసేకరణ ఉంటుంది. ఆ విధంగా నారాయణ గారే మీడియా ముంగా తెలిపారండి. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేస్తూ ఉన్నట్టు చెప్తా ఉన్నారు. రాజధానిలో ఎయిర్పోర్టు కోసం 5,000 ఎకరాలు అవసరమని చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారితో చెప్పినట్లుగా చెప్తున్నారు. ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధుల విన్నపం. దీంతో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇతర పనులకు 1000 ఎకరాలు అయితే అవసరమైతే ఉంటుంది. రాజధానిలో క్రీడా నగరం కూడా నిర్మిస్తాం. దానికోసం 2-3 రోజుల కిందట 2 నగరాలను అయితే పరిశీలించాం. క్రీడా నగరంతో పాటు మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ మహానగరం ఏర్పాటైతే జరుగుతుంది. పురపాలక మంత్రి నారాయణ గారే స్వయంగా మీడియా ముందు వెల్లడించారండి. అయితే అమరావతి నగరంలో నిర్మాణాల కోసం అనంతవరంలో గ్రావెల్ కొండల పరిశీలన అయితే జరిగింది. ఇక ఈ కొండల విషయంలో రాళ్ళని కంకరతో అమరావతి నిర్మాణంలో ఉపయోగించుకోవడానికి అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు క్రీడా నగరము నిర్మించినట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అదేవిధంగా తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మహానగరంగా ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఖచ్చితంగా ఉండి తీరాలి అన్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిపారు. ఒక్క విమానాశ్రయాన్ని 5,000 ఎకరాల్లో నిర్మించనున్నట్టు తెలిపారు. అయితే రైతుల నుంచి భూ సమీకరణ ద్వారా భూమిని తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారని, ఇదే జరిగితే మరింత భూమి అవసరం అవుతుందని, రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ మౌలిక సదుపాయాల కల్పన ఇతర అవసరాలకైతే 30-40 వేల ఎకరాలు అవసరం అవుతాయని తెలిపారండి. ప్రభుత్వం వద్ద 5,000 ఎకరాలు ఉంటాయని చెప్పారు. అయితే పూలింగ్ విధానంలో భూములు తీసుకోవాలా లేదంటే సేకరించాలనే దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. భూసేకరణ విధానంలో అయితే రిజిస్ట్రేషన్ ధరకు 2.5 రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా భూ సమీకరణ ద్వారా తీసుకుంటే రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అంటున్నారని చెప్పారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు తనకు ఈ విషయం నేరుగా చెప్పారండి. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి త్వరలో మెగా సిటీగా ఏర్పాటు చేయాలని ఆలోచన ఉందన్నారు. రాజధానిలోని అనంతవరంలో ఉన్న గ్రావెల్ కొండలను మంగళవారం మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియాతో ఆయన స్వయంగా మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని విషయంలో 3 ముక్కల ఆట ఆడిందని, దీంతో న్యాయపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవడానికి 8 నెలల సమయం పట్టిందని చెప్పారు. ప్రస్తుతం రాజధానిలో పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు. గ్రావెల్ కోసం గనుల శాఖకు 851 ఎకరాలను సిఆర్డీఏకు కేటాయించిందని మంత్రి చెప్పారండి. రాజధానిలో క్రీడా నగరం కూడా నిర్మించినట్టు తెలిపారు. అమరావతికి ఏ విషయాలకి ఎంత టైం లేననే దానికి వెళ్తే మరో 10 రోజుల్లో 15,000 మందితో పరుగులు పెడతాయి. వేలాది మంది కార్మికులు, వందలాది యంత్రాలతో అమరావతి బిజీగా ఉంటుంది. ఏడాదిలోగా అధికారుల భవనాలు అయితే నిర్మాణం పూర్తి చేస్తారు. 4,000 మంది అధికారులకు సకల సౌకర్యాలతో ఏర్పాట్లు జరిగిపోతాయి. ఏడాదిన్నరలో 350 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లు కూడా పూర్తయిపోతాయి. 2.5 ఏళ్లలో రైతుల లేఅవుట్లలో వారికి ఇచ్చే స్థలాలకి రోడ్లు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. 3 ఏళ్లలో అయితే ఐకానిక్ భవన నిర్మాణాలు, ఇక టూరిజం శాఖకు సంబంధించినటువంటి భవనాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే అమరావతిలో కొన్ని ఏరియాల్లో కొన్ని భవనాలు అయితే పూర్తయ్యాయి. అవన్నీ కూడా మే 2వ తేదీ ప్రధానమంత్రి చేత ఓపెనింగు, శంకుస్థాపనలు జరుగుతాయని, మే 2వ తేదీ అమరావతి వాసులకు పండగ రోజని చెప్పుకొచ్చారండి. మరి